సభ్యులు ఎవరైతే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్లుగా వాళ్ళు వ్యవహరించబోతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా 3 పార్టీల అధ్యక్షుల తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కొండలరావు గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారు, వీరందరితో పాటు మీ అందరం ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చింది ఏంటంటే మీలో ముందుగా ఒక నిబద్ధత, మీలో మనం కలిసి పని చేసుకోవాలనే మనస్తత్వం ప్రతి ఒక్కరికి రావాలి. మనం చేసే కార్యక్రమం ఈరోజు విజయం సాధించాం కాబట్టి మనం ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఆ విజయం ఎలా సాధించామంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఓట్లు అడిగాం. అభ్యర్థులు, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం. మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే పార్టీలో మన అధినేతలు ఆలోచించి ఈ విధంగా మనం కలిసికట్టుగా వెళ్ళగలిగితే ముందుకి ప్రజలు మన ఆదరిస్తారు, రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్కరికి మనం, ప్రతి కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాలనే తపనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని మన క్షేత్రస్థాయిలో నిలబెట్టుకోవాలి. మీరందరూ కూడా ఇందాక నేను కారు దిగినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఆవేశం దేనికి సరిపోదు. ప్రజలు మనని ఎంతో ఆవేశంతో, ఎంతో ఆసక్తిగా, మన పైన ఒక నమ్మకంతో అద్భుతమైన విజయం మనకి అందించారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. దానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు అందిస్తారని, మనకి భవిష్యత్తులో మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని, వ్యవసాయ రంగం ఎవరికైతే గతంలో మోసం చేశారో ఆ రైతులందరూ కూడా నిలబడి తిరగబడ్డారు. 1674 కోట్ల రూపాయలు రైతులకు అందించాల్సిన బకాయిలు ధాన్యం కొనుగోలులో వైసీపీ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోయింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి ఎట్లాగైనా సరే మీరు దీన్ని తీర్చాలి అని మమ్మల్ని ఆదేశిస్తే నెల రోజుల్లోనే ప్రతి జిల్లాకు వచ్చి ఆ 1674 కోట్లు రైతులకి మళ్ళీ మనం బకాయిలు, మన కూటమి ప్రభుత్వం ఎంతో గర్వంగా రైతులందరూ కూడా మనం ఆదుకున్నాం. ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పుడే వర్మ గారు చెప్పారు, ఈ మార్కెట్ యార్డ్ కింద 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. రైతు సహాయ కేంద్రాల ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి ఖరీఫ్లోను, రబీలోను మొట్టమొదటిసారి భారతదేశంలో 24 గంటల లోపే రైతాంగానికి 12,400 కోట్ల రూపాయలు వాళ్ళ నిధులు, వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో కేటాయించిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. మర్చిపోబాకండి. ఎందుకంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా కూడా ఎంతో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి రైతాంగాని కోసం, మన సోదరుల కోసం, మన గ్రామీణ ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవి గారిని, సూర్యప్రకాష్ గారిని గతంలో పార్టీకి చేసిన సేవలు, వాళ్ళు మొదటి రోజు నుంచి అంకిత భావంతో పనిచేసిన ఒక విధానాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి నచ్చి 2-3 పోటీ పడినా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి అవకాశం కల్పించారు. ఒక దళిత మహిళ ఈరోజు ఆ బాధ్యతను తీసుకున్న సందర్భంగా తోడుగా రాజబాబు గారిని నిలబడాలని, ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మనకున్న అనుభవాన్ని మనం పంచుకోవాలి. నాకున్న అనుభవం నేను చెప్పగలుగుతాను, వర్మ గారికి ఉన్న అనుభవం చెప్పగలుగుతారు, హరిప్రసాద్ గారు చెప్తారు, నానాజీ గారు చెప్తారు, అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా చెప్తారు. అంతిమంగా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకే ఒక నినాదంతో వెళ్ళాలి. మనం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా గెలిపించారో, కూటమి ప్రభుత్వం మీకోసం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసిందో, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో వాటి గురించి మీరు వివరించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ 1వ తారీఖు, ఇవాళ ఆదివారం, కానీ నిన్నటి రోజే మనం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంటింటికి వెళ్ళి 2,300 కోట్ల రూపాయలు మన పెన్షన్ మన రాష్ట్రంలో 68 లక్షల మందికి మనం అందించగలుగుతున్నాం. అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా? 1వ తారీఖున మనం జీతాలు వేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని నెలలు ఎదురు చూశారు పాపం జీతాల కోసం, ఎంతమంది మీ అందరికీ తెలుసు. ఇవాళ మధ్యాహ్నం కూడా కొంతమంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు 13,000 రూపాయలు వచ్చే జీతం అని కూడా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి వాళ్ళ రేషన్ కార్డులు తొలగించారు దుర్మార్గంగా. అటువంటి వ్యవస్థని మరొకసారి రానికుండా మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేసుకోవాలి.
కూటమి అంటే సామాన్య విషయం కాదు. నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అక్కడ తెలుగుదేశం సోదరులు ఉన్నారు, జనసేన పార్టీ జన సైనికులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను పదే పదే గుర్తు చేసేది ఒకే విషయం. 3 పార్టీలు కలిసి పనిచేయాలి అంటే సామాన్య విషయం కాదది, సామాన్య విషయం కాదది. 3 పార్టీలు కలిసి పనిచేసాయంటే అది కేవలం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం స్వార్థం లేకుండా చేసిన ప్రయాణాన్ని మీరు మర్చిపోబాకండి. ఏదో చిన్న చిన్న సంఘటనల వల్ల లేదా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికి కోసం కాదు ఈ వేడుకలు. ఈ వేడుకలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కోసం మనం ఈ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇందాక వర్మ గారు కరెక్ట్గా చెప్పారు. ఈరోజు మనం ఈ వేడుక ఇక్కడ జరుపుకుంటున్నామంటే 5 ఎకరాల భూమిలో మార్కెట్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకుని మనం ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం అంటే దాని వెనక ప్రతి ఒక్కరి కృషి ఉంది, ప్రతి కార్యకర్త కృషి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు ఏ విధంగా కోరుకుని ఆ రోజు గంటల లైన్లో నిలబడి ఓట్లేసి మనం గెలిపించారో మీరు మర్చిపోబాకండి. వ్యక్తిగత సందర్భాల్లో వ్యక్తిగత విమర్శలు, ఏదో మన 4 జెండాలు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళు 4 జెండాలు తగ్గుతాయని అటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, దేనికోసం మనం ఈ స్లోగన్ రేజ్ చేసుకోవాలి చెప్పండి.